ఇక మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ఉండగా మున్సిపాలిటీ పరిధిలో 100 మందికి పైగా పోలీస్ బందోబస్తుతో భద్రత ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ 200 మీటర్ల మేర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో ఇరు పార్టీల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రవికాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికాంత్, మరి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. మరి నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ఉంది కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రవికాంత్? తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము. తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ పూర్తి స్థాయిలో ఒక హైటెన్షన్ వాతావరణంలోనైతే కొనసాగేటువంటి పరిస్థితి. మన వరంగల్ జిల్లా మనం చూసినట్టయితే తొర్రూరు మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగిరిందని అనుకున్నారు. బీఆర్ఎస్ సంబంధించి ఇక్కడ మొత్తం 9 వార్డుల్లో గెలుపొందినటువంటి పరిస్థితి. మొత్తం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 16 స్థానాలుంటే మ్యాజిక్ ఫిగర్ 9 రీచ్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ముఖ్యంగా 2 ఎక్స్-అఫిషియో ఓట్లు, ఒకటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యశస్విని రెడ్డి తన ఎక్స్-అఫిషియో ఓటు ఇక్కడే వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు కడియం కావ్య తన ఎక్స్-అఫిషియో ఓటును తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక చర్చ మొదలవుతా ఉంది. ప్రజాస్వామిక వాదులంతా కూడా ప్రశ్నించేటువంటి ఒక ప్రశ్న తలెత్తుంది. ఇప్పటికే కడియం కావ్య ఏదైతే జీడబ్ల్యూఎంసీ పరిధిలో తన ఓటు ఎక్స్-అఫిషియో మెంబర్గా నమోదై ఉన్నారు. గతంలో ప్రమాణ స్వీకారం కూడా చేసినటువంటి పరిస్థితి. ఇట్లా ఉన్నటువంటి తరుణంలో ఏ విధంగా తొర్రూరు మున్సిపాలిటీకి మారుతారన్నటువంటి ప్రశ్న తలెత్తుతుంది. 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఎక్కడైతే ఓటు నమోదు చేసుకుంటారో, ఎక్కడైతే ఎక్స్-అఫిషియో మెంబర్గా కొనసాగుతుంటారో ఆ పరిధిలోనే తమ ఓటు హక్కు ఏదైనా ఇట్లాంటి ఎక్స్-అఫిషియోకి సంబంధించినటువంటి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. కానీ కడియం కావ్య తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నటువంటి ఒక ప్రశ్న తలెత్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ పూర్తి స్థాయిలో ఒక గందరగోళమైనటువంటి వాతావరణంలో కొనసాగుతుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మెజారిటీగా వచ్చినటువంటి బీఆర్ఎస్కు కాకుండా వాళ్ళ ఏదైతే 9 ఓట్లు బీఆర్ఎస్కి, 9 ఓట్లు కాంగ్రెస్ సంబంధించి నమోదయ్యేటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ ఇక్కడ 9 వార్డుల్లో గెలుపొందింది, 7 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందింది. మొత్తం 16 వార్డులు ఉంటే 9 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు వార్డు సభ్యులుగా ఏదైతే కౌన్సిలర్లుగా గెలుపొందారు, 7 కౌన్సిలర్లుగా కాంగ్రెస్ నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఒక స్థానం మెజారిటీతోనే మ్యాజిక్ ఫిగర్ దాటి తొర్రూరు మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగిరిందన్నటువంటి సందర్భంలో ఎక్స్-అఫిషియో ఓట్లుగా ఇటు ఎమ్మెల్యే, ఎంపీ కడియం కావ్య ఇక్కడ నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి. కడియం కావ్య తన ఓటును ఇక్కడ ఎట్లా నమోదు చేసుకుంటారు, అధికారులు ఏ విధంగా ఆమెకు అవకాశం కల్పిస్తారన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆ విధంగా చూసినప్పటికీ బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 9 ఓట్లతో సమానమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ చిట్టీల ద్వారా నిర్వహిస్తారా అన్నటువంటి ఒక సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. పోలీసులు భారీ పోలీస్ బందోబస్తు తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. రోడ్డుకు ఏదైతే మున్సిపల్ కార్యాలయానికి రోడ్డుకు 200 మీటర్ల వరకు ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. భారీ సంఖ్యలో పోలీసులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొన్న వర్ధనపేటలో చూసాం, ఒక ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం కనిపించింది. తొర్రూరులోనూ అదే వాతావరణం కనిపించే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. ఇటు తొర్రూరు ఈ విధంగా ఉంటే మహబూబాబాద్లో కూడా అక్కడ మొత్తం 36 వార్డులకు సంబంధించి సమానంగానే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అక్కడ ఇండిపెండెంట్లకు సంబంధించి కీలకంగా మారింది వారి నిర్ణయం. మరోవైపు జనగామ మున్సిపాలిటీ కూడా సమానంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం 30 వార్డులుంటే బీఆర్ఎస్కు 13,
ఏదైతే కాంగ్రెస్ సంబంధించి 13 వచ్చినటువంటి పరిస్థితి స్థానాలు, కాంగ్రెస్తో పాటు సిపిఎం కలుపుకొని 13 స్థానాలు వచ్చాయి. అక్కడ 26 స్థానాల్లో 13 బీఆర్ఎస్, 13 కాంగ్రెస్కు అక్కడ కౌన్సిలర్లు గెలుపొందితే 4 వార్డుల్లో ఇండిపెండెంట్లు కీలకమైనటువంటి పరిస్థితి. ఆ ఇండిపెండెంట్లో కూడా 2 బీఆర్ఎస్ రెబల్స్, 2 కాంగ్రెస్ రెబల్స్ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా 15 వార్డులతో సమానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో జనగామ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నారు. మరోవైపు ఎంపీ ఓటు చామల కిరణ్ కుమార్ రెడ్డి జనగామలో వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ కూడా 16 స్థానాలతో సమానమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా చిట్టీల ఎంపిక ద్వారానే పూర్తి స్థాయిలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనం చూసినట్టయితే ఇటు తొర్రూరు, మహబూబాబాద్, జనగామలో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణాలు కనిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి కడియం కావ్య విషయంలో ఎన్నికల అధికారులకు ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు కూడా ఫిర్యాదు చేశారు. పూర్తి స్థాయిలో ఆమె ఇక్కడ ఓటు వినియోగించుకున్నటువంటి సందర్భంలో ఈ సమయానికి కాసేపటి తర్వాత హైకోర్టులో కూడా ఆ విషయంలో ఒక కేసు, ఒక పిల్ దాఖలై ఉంది. దాని మీద కూడా విచారణ జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కోర్టు ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉంటుంది. తొర్రూరు మున్సిపాలిటీ మీద ఏం జరుగుతుంది, చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక విషయంలో అని ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం ఉంది. ఇక్కడ ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం ఉంది. ఒక హైటెన్షన్ వాతావరణం అయితే తొర్రూరులో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవి. స్టూడియో.